నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో మరో పార్టీకి సంబంధించినటువంటి బీసీవై ఇన్ని రోజులు గత కొన్నాళ్ళుగా సైలెంట్గా ఉన్నా ఇప్పుడు ఒక్కసారిగా చక్రధర్ గౌడ్ ఎంట్రీతో మరొకసారి బీసీవై పార్టీ రచ్చలేపబోతా ఉంది అంటూ కూడా ఊహాగానాలు అందుతూ ఉన్నాయి. ఎందుకు రచ్చలేపబోతా ఉన్నది ఒక పాయింట్ ఏంది అంటే, గతంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించకుండానే ఆయన కోటి రూపాయల దాకా లేక 10 కోట్ల దాకా ఆయన పబ్లిక్ ఇచ్చినటువంటి విషయం. ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీ అరెస్ట్ల పర్వం స్టార్ట్ అయిన తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ తర్వాత బీసీవై. అసలు పార్టీల మీద నిలకడలేకనా లేకపోతే రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉండేదో తూతు మంత్రంగా రాజకీయం చేయడం? అసలు మనతో పాటు చక్రధర్ గౌడ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. నేను చెప్పినటువంటి ఇంట్రోలో ఏమన్నా తప్పుందా అన్న? అంటే మీరు పైసలు వంచినందుకు బీఆర్ఎస్ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు బీజేపీలోకి పోయారు. బీజేపీలో కొన్ని సిద్ధాంతాలు లేకపోతే కొంతమంది నాయకులతో పడక కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్లో అసలు ఏం జరిగిందని ఒకసారి మాట్లాడడం. అసలు బీసీవై ఎందుకు? రైతు పక్షపాతి. ఒకటే మాట, ఆంధ్రాలో రామచంద్ర యాదవ్ గారు ఒక అంశం తీసుకున్నారు. కరేడు సమస్య. పచ్చడి పొలాలు, బంగారం లాంటి మామిడి పళ్ళు వండే ప్లేస్ అది. ఆ మామిడి పండు ఏదో అంటారు, ఆ రకం పండుతుంది, అది అక్కడే పండుతుంది, ఎక్కడ పండదు. అలాంటి ఒక మంచి పంట భూముల్ని కోట్ల రూపాయలు విలువ చేసేదాన్ని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అక్కడ కరేడు అక్కడ పక్క అంతా కలిసి 8,500 ఎకరాలు ఎవరికి కొట్టేసిస్తున్నారు? జగన్ యొక్క బినామీకి ఇస్తున్నారు. దానిపైన కొట్లాడుతున్న వాయిసే రామచంద్ర యాదవ్ గారు. ఈయన పెట్టిన జాతీయ పార్టీ ఏ అంశంతో పెట్టారంటే హిందుత్వం ఒకటి, రెండోది రైతాంగం, బహుజనవాదం, నిరుద్యోగం. ఇవి చాలా ప్రమాదంలో ఉన్నాయి. ఎలాగైనా ఆయన యువకుడే, 42 యువకుడు. మనం ఖచ్చితంగా కొట్లాడాలని లాస్ట్ ఎలక్షన్స్లో కొట్లాడాడు. తెలంగాణలో కూడా 45 మందికి గతంలో ఇవ్వడం జరిగింది, బీఫామ్లు ఇవ్వడం జరిగింది. అయితే పేపర్ కమిటీలు వేసుకుంటూ పోతే ప్రయోజనం లేదు అని ఇంత సమయం తీసుకొని నాలాంటి వాళ్ళు, చక్రధర్ ఒక్కడే కాదు ఇంకా చాలా మంది వస్తారు చక్రధర్లు, అలాంటి వాళ్ళతోటి ఒక మంచి నిర్మాణం చేసి రేపు బంగారు తెలంగాణ లేకున్నా పర్వాలేదు కానీ ఆత్మహత్యల తెలంగాణ వద్దు, దోపిడీ తెలంగాణ వద్దు, డ్రగ్స్ తెలంగాణ వద్దు అనే ఒక అంశంతో మాలాంటి యువకులం మేమేదన్నా ఆశించేది ఉంటే అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికార పార్టీ ఎట్లుంటుందో మీకు తెలియదా? ఉన్నన్ని రోజులే ఈ 3 సంవత్సరాలైనా కార్యకర్త కూడా షిఫ్ట్ కావడానికి ఆలోచించే ఈ పరిస్థితుల్లో ఇటు బీఆర్ఎస్, ఒకప్పుడు నేను అనుభవించిన వాడిని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా కొన్ని 100 కేసులు పెడుతుంది, ఇంకా స్టార్ట్ చేయలేదు. మీ ఛానల్కి ఎక్స్క్లూజివ్గా చెప్తున్నా, ఇవాళ నుంచి లెక్క చేసుకోరు. ఇవాళ డేట్ ఎంత? 12 తారీఖు సెప్టెంబర్. ఇక మీదట కేసులు అవుతాయి, చక్రధర్ మీద అడ్డగోలు కేసులు అవుతాయి. దానికి కూడా సరే అన్న, రైతుల మీద అక్రమ కేసులు పెట్టుకుంటా, వాళ్ళ జాగలు గుంజుకుంటూ, యూరియా అడిగితే మెడల మీదకి వెళ్ళి కొట్టుకుంటూ రైతుల్ని చిత్రవాద పెట్టే ఇలాంటి ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేక బీసీవైలో చేరాను. మా అధ్యక్షుల వారికి చెప్పాను, గతంలో ఇట్లా సమస్యలు ఎదుర్కొన్నా నా పరిస్థితి ఇట్లా, ఎంతటి వాళ్ళనైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తులు మా దగ్గర ఉంటాయంటే ఒక ధర్మం, ఒక దేవుడు తప్ప నన్ను ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు చక్రధర్ అని మాటిచ్చాడు. సో ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పాడు. ఖచ్చితంగా ఈ పార్టీలో నేను ఉండాలి. ఎంతో మందికి ఇప్పుడు మీరనండి, నేననండి, ఎవరు కానీ ఒక మైక్ లేదు, ఒక వేదిక లేదు మాట్లాడదామంటే. అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. హాఫ్ నాలెడ్జ్ గాలంతా ఎంపీలు అయ్యారు, హాఫ్ నాలెడ్జ్ గాలంతా సెంట్రల్ మినిస్టర్లు అయ్యారు, హాఫ్ నాలెడ్జ్ గాలంతా క్యాబినెట్లు ఉన్నారు. కానీ ఫుల్ నాలెడ్జ్ ఉండి, ఎడ్యుకేషన్ ఉండి, అంశం పైన పూర్తి అవగాహన ఉన్న మేము మాత్రం గేట్ల బయట ఉంటున్నాం, జెండాలు పట్టుకుంటూ ఉంటున్నాం. ఇది కరెక్ట్ కాదు. బీసీవై యొక్క వేదిక కావాలనే ఫస్ట్ చక్రధర్ వస్తే చాలా మంది నమ్ముతారు అని నేను మొదటగా రావడం జరిగింది. అదే కాంగ్రెస్ నుండి మైనంపల్లి ఇబ్బందులు పెట్టిండు కాబట్టి దానివల్లనే చక్రధర్ బయటకు వచ్చింది తప్ప ఈ బీసీవై రైతులు ఎంత ఒక కథలా అనిపిస్తూ ఉంటుందని తెలంగాణ ప్రజలు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మీరు గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు, కాంగ్రెస్ నుంచి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మైనంపల్లి మీద మీరు హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అదే మీరు మైనంపల్లి మీద హాట్ కామెంట్ చేసినందుకే తర్వాత ఆ పార్టీ నుంచి పంపించారా లేకపోతే మీరే వచ్చేసారా? ఒకటండి, నాకు మహేష్ గౌడ్ గారు చాలా సన్నిహితులు. నన్ను గుర్తించి నన్ను తాను తినేటప్పుడు పక్కకు కూర్చోబెట్టుకొని రాజకీయాల గురించి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి పిసిసి మహేష్ గౌడ్ గారు. నాకు ఆప్తుడు, నా మంచి ఒక వ్యక్తిగా చెప్తున్నా. అట్లా అంటే పొన్నం ప్రభాకర్ మరొకడు మా గౌడే కదా, మరి ఆయన అంటేనే నాకు పడది. ఆయన బహుజనవాదుల్ని గేట్ల బయట నిలబెట్టి చీప్ గా చూస్తాడు, రెడ్డి వర్గాన్ని అంతా లోపల కూర్చోబెట్టి సెటిల్మెంట్లు చేస్తుంటాడు. సో కులము ప్రాతిపదికన మనం అభిమానం ఉండదండి. నేను ఒకటే అంశాన్ని అనుకున్నా, మైనంపల్లి అనేటోడు
మరీ పేటరేగిపోతుండు. మెదక్లో కానీ సరే మల్కాజ్గిరి అంటే అది ఎప్పటికైనా నడుస్తుంది. మెదక్లో కానీ ఈ గజ్వెల్లో కానీ నర్సాపూర్లో కానీ రాను రాను ఆయన ఒక షాడో సీఎంగా ఫీల్ అవుతుండు. నువ్వు అసలు ఎమ్మెల్యేకే గెలవలే, 50,000 మైనస్తో గెలిచినావు అని సరే 1-2 సార్లు టాలరేట్ చేసిన. ఒక దగ్గర నన్ను చాలా గలీజ్గా మాట్లాడిండండి మీ గురించి, నా గురించి, అంటే మా తల్లిని ఉద్దేశించి చాలా వరుసగా మాట్లాడే వరకు నేను ఎవడైతే నాకేంది ఇటు సంగతి ఏందో చూద్దాం అనుకున్నా. హరీష్ రావు చెప్పులు పోయని కూడా పనికిరాడు మైనంపల్లి. హరీష్ రావు ఇంట్లో జీతం ఉండని పనికిరాను అన్ని ఈ మైనంపల్లి. హరీష్ రావునే ఉచ్చబోపించిన, గజ్జు అనిపించిన. నువ్వు లెక్కనా నాకు, నీ పేరు నేను తీసుడే గొప్ప. ఎందుకంటే ఇంకా 4 రోజులు అయితే 3 ఏళ్ల తర్వాత నీ కొడుకు నువ్వు బిస్తర్ సర్దుకొని అటు ఏది గతంలో యుఎస్ నుంచి వచ్చిందని చెప్పుకున్నారు కదా, అక్కడే పోయి దందాలు పెట్టుకోవాలి. కాబట్టి మీకు రాజకీయాలు రావు. నేను ఆయన పేరు ఎందుకు చెప్పిన అంటే కాన్స్టిట్యున్సీలో అందరి సమస్య ఎవడో ఒకటి చెప్పాలి. పోయేటప్పుడు కాంగ్రెస్ శ్రేణులకు ఏదైనా మంచి చేస్తా అని అనిపించింది. ఇక వాళ్ళందరి బాధని నా నోటి నుంచి చెప్పడం జరిగింది. ఆయన నాకు పెద్ద విషయం కాదు, ఆయనతో నాకు అయ్యేది లేదు పోయేది లేదు. అట్లాంటి మైనంపల్లి నా నెత్తిలో రోజు రాలిపోతూనే ఉంటారు, నేను పట్టించుకోను. అయితే ఈడ ఏంది పరిస్థితి అంటే బీసీవై పార్టీ అనే ఒక బీసీ పార్టీ రానున్న రోజుల్లో అధికారం దిశగా కాకపోతే 1-2 ఎమ్మెల్యేలు గెలిచే దిశగానన్నా చూడొచ్చా అన్న? రాసి పెట్టుకోరి, ఒక అద్భుతం జరుగుతుంది ఖచ్చితంగా. సరే చాలా మంది చక్రధర్ గారి ఎమ్మెల్యేకే గెలవడం నవ్వుతున్నారు. అరే మీరు నవ్వాలి, మీరు నవ్వుతూనే కదా నాకు బూస్టింగ్ ఇచ్చేదే మీరు. సో దాన్ని నేను అవమానంగా అనుకోను, వాళ్ళ కౌంటర్ అయ్యాను. ప్రతి విజయం ఒక అవమానంతో మొదలవుతుంది. నేను ఆ సిద్ధాంతాన్ని నమ్మినవాడిని. భారతం తీసుకోరి, రామాయణం తీసుకోరి, ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే ధర్మస్థాపన జరిగింది. సో అదే విధంగా ఎక్కడ ఏ సమాజంలో అయితే చక్రధర్కి అవమానం జరిగిందో ఈ బీసీవై రూపంలో ఖచ్చితంగా ప్రజలకి ఆ విజయాన్ని అందిస్తా. నేను చక్రధర్ అనేటువంటి ఏ రోజు బహుజనవాదుల్ని రెచ్చగొట్టో డబ్బులు కలెక్షన్ చేసో రెడ్ల నోటుకొచ్చినట్టు తిట్టో ఈ జాతికి చెందినవాడు కాదు. మన ఓట్లు మనం తీసేసుకుందాం, మన ఓట్లు మనం తిప్పుకుందాం, మనం పోయి పార్లమెంట్లో కూర్చుందాం, మనం పోయి అసెంబ్లీలో కూర్చుందాం అనే ఒక ఆశతోటి దానికి తెలంగాణ తర్వాత నెక్స్ట్ ఉద్యమం ఇదే ఉద్యమం అని ఆ రోజు జయశంకర్ గారు కూడా చెప్పారు. అదే ఉద్యమానికి ఎవరు రాజ్యం పోసినా ఇవాళ మాలాంటి వాళ్ళందరం ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా బీసీవై పార్టీ ఒక ప్రపంచం సృష్టిస్తుంది. అందరు చెప్పినట్టు కాదు, ఈ పదాలు నేను ఎప్పుడు వాడలేదు. బహుజనవాదులు ఎవరైతే తెలివిగల్లోళ్ళు, ప్రజల ఆదరణ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా కూడా నిలబడి మేము ముందుకు తీసుకొస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. అంటే డబ్బుతో రాజకీయం చేయొచ్చు అంటారు? డబ్బుతో కాదు, మినిమం జెండా పట్టుకొని కన్నా ఖర్చులకు పైసలు ఉండాలి కదా, ట్రావెల్ అలవెన్సెస్ ఉండాలి కదా. మరీ మనం బుక్కా బకీర్ గాని లెక్క పోతే కూడా రాజకీయ నాయకుడు ఇప్పుడు మన అంగిల్ చూసే మినిమం నీకే గతి లేదు పోయి నీకే చెప్పులు మాకేం కార్పెట్ వేస్తామంట. మినిమం ఉండాలి. మినిమం ఒక ఎంత ఇప్పుడు మన 25 లక్షల 24 లక్షల మన ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఏదైతే ఆ అమౌంట్ విధిస్తారో ఆ అమౌంట్ అని మనం ఖర్చు చేయాలి కదా. అది కూడా ఖర్చు చేయకుండా రాజకీయాల్లో గెలిచిన అని చెప్తే అది అబద్ధమే అని నేను అంటాను. రాష్ట్ర అధ్యక్షునిగా చూడొచ్చా అవి చక్రధర్ గారిని? ఒకటండి, ప్రస్తుతం కార్యకర్తని. రాష్ట్ర అధ్యక్షుడు అవుతున్నాం అని ఇంకేదో అవుతున్నాం అని పార్టీలకు రాలే. సరే ఎవరు కోరుకున్నా అధిష్టానం ఆశీర్వాదం ఉండాలి. చక్రధర్కి ఈ పదవి అయితే కరెక్ట్, వీడు రాజు కావాలంటే రాజునైతా, సేనాధిపతి కావాలంటే సేనాధిపతినైతా, రాజగురువు కావాలంటే రాజగురువునైతా. వాళ్ళు ఎలా వాడుకుంటే అలా ఒక వాటర్ లెక్కుంటా వాళ్ళు నన్ను ఏ షేప్లోకి తీసుకెళ్తా అన్నా నేను నా కార్యక్రమం చేస్తాను. బీసీవై పార్టీలో ఎలాంటి క్యారెక్టరైజేషన్ ఉండాలా, ఎలాంటి వ్యక్తులు కావాలా పార్టీ జాయిన్ కావాలంటే? ఎగ్జాంపుల్ నేనున్నా, నేను రావాలనుకుంటున్నా, అసలు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? ఒకటి, సమాజం పైన సోయి ఉండాలి, ప్రతి అంశం పైన ఆలోచన ఉండాలి. నీకు ఇరిగేషన్ అంటే ఏందో తెలియదు. ఇప్పుడు కవిత ఉందండి, సపోజ్ చెప్తున్నా, ఇది ఆమె లేపనికి కాదు, మళ్ళా ముందే కవిత లిక్కర్ కేసు ఉంది. 90% మందికి కవిత లిక్కర్ కేసు ఏందో తెలియదు. ప్రతి వాడు ఏమనుకుంటాడు అంటే కవిత లిక్కర్ కేసు అంటే ఏంటంటే పాపం అది తప్పేం కాదు, అమాయకత్వం. ఆమె దొంగ మందు తయారు చేసిందేమో అందుకే లోపల వేసిరు అనుకుంటారు. కానీ ఒక ట్యాక్స్ వ్యవస్థని ఆమె అక్రమంగా ధరలు నియంత్రణ చేసి వీళ్ళు డబ్బులు వేసుకున్నారు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది ఎవరికి అవసరం లేదు. డైరెక్ట్ వాట్ ఈజ్ F1 రేస్ అంటే పబ్లిక్ నాలెడ్జ్ లేకుండా స్కాముల మీద వాగేస్తున్నారు. అట్లా కాదు. ఇంకోటి, ఫినాన్స్
మనము బడ్జెట్ పెడతాం, వార్షిక బడ్జెట్లు పెడితే ఆ బడ్జెట్ ఏందో 70% మంది భారతదేశంలో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు వచ్చే నాయకులు ఇప్పుడు చక్రధర్ అయినా కానీ మీడియా ముందుకు వెళ్ళేటప్పుడు ఒకసారి రిఫర్ చేసుకొని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. నాబార్డ్ నిధులు ఉన్నాయి, నాబార్డ్ నిధులు తెలంగాణ రైతులు ఎంతవరకు వాడుకుంటున్నారు మీరు చెప్పండి. సెంట్రల్ నుంచి వచ్చే ఎన్నో లోన్స్, ఈ సబ్సిడీ లోన్స్ ఎంతవరకు వాడుకుంటున్నారు? మరి బీజేపీ వాడు ఇవ్వడంగా చెప్తుండా, అరే మన ప్రధానమంత్రి గారు ఇది ఇస్తున్నారు, ఇది వాడుకోండి, ఆయుష్మాన్ భారత్ ఉన్నది, కొన్ని చెప్తున్నారా? లేదు. ఏ బీజేపీ కార్యకర్త చెప్పట్లేదు. ఎందుకంటే కార్యకర్తలకు నాయకులు చెప్తే కదా. సో కార్యకర్తకే తెలియని విషయం ప్రజలకు ఎలా తెలుస్తుంది అంటున్నా. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని కూడా చేరవేసే ఒక కార్యకర్త బీసీవైలో ఉండాలి. సో అతనికి ఎడ్యుకేషన్ బై డిగ్రీ లేకున్నా ఎడ్యుకేషన్ బై నాలెడ్జ్ రావాలనేది మేము అనుకుంటాం. ఆంధ్రలో పుట్టినటువంటి పార్టీకి చక్రధర్ గౌడ్ పెద్ద పీట వేసి ఈరోజు తెలంగాణలో ఓ సైడు బీసీ యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పి మల్లన్న, ఒక సైడు బహుజన రాష్ట్ర సమితి అని కవిత ఒకవైపు, ఇప్పుడు బీసీవై మన భారత చైతన్య యువజన పార్టీ, సారీ ఏమనుకోకండి మా పార్టీ పేరు, మరి భారత చైతన్య యువజన పార్టీ, ఈ 3-4 పెట్టే ముందు అసలు అంటే ఇవంటే సొంతంగా తెలంగాణలో పుట్టింది, ఇది ఆంధ్రలో పుట్టినటువంటి పార్టీని యాక్సెప్టెన్స్ చేస్తారు. ఎందుకు చేయరండి? మొన్నటిదాకా ఆంధ్రలతోటే ఉన్నాం, ఇప్పుడు ఆంధ్రలతోటే ఉంటున్నాం. మనం గుర్తుపెట్టుకోండి. మన అట్లా పార్టీల పరంగా మాట్లాడాలంటే ఇవాళ మరొకప్పుడు బీజేపీని బ్రాహ్మణుల పార్టీ అన్నారు, అది అబద్ధమా? కాంగ్రెస్ మాత్రం ఇటలీ పార్టీ అంటారు. సో ఈ దేశానికి సేవలు అందించినాయి. సరే, చేసే కాడికి కాంగ్రెస్ సేవ చేసింది, బీజేపీ సేవ చేసింది, కమ్యూనిస్టులు చేసే కాడికి వాళ్ళ పోరాటాలు. ప్రాంతాన్ని చూడొద్దు, మనమంతా భారతదేశంలో ఉన్న భారతీయులం. ఎవడు ఎక్కడైనా పోయి పార్టీ పెట్టే హక్కు మన రాజ్యాంగం ఇచ్చింది, అంతే కదా. అలాంటప్పుడు ఇది ఏ వంక దొరకనప్పుడు ఇది ఆంధ్ర పార్టీ అది ఇది అనేది ఏం లేదు. మనం అందరం కలిసే బతుకుతున్నాం, అన్నదమ్ములుగా విడిపోయినాం కానీ కలిసే ఉంటున్నాం. ఆయన వచ్చిన ఆశయం ఏంది? సీట్లు, ఓట్లు, నోట్లు కాదు కదా. ఆయన వచ్చింది రైతు సంక్షేమం, నిరుద్యోగం. తెలంగాణలో పోరాడుతున్న ఇలాంటి పిల్లలకు మనం ఒక ఆయువు పట్టుగా నిలబడదాం అనే ఆశయంతో వచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు చెగువేరా ఉన్నాడు, ఆయన పుట్టిన దేశం కోసం కొట్లాడలేదు, పక్క దేశం కోసం పోయి కొట్లాడాడు. సో యుద్ధం చేసేవాడికి ప్రాంతంతో పని లేదు. మంచి మనసు ఉన్న వాడికి, సేవ చేయాలనుకున్న వాడికి బౌండరీస్ ఉండవు. సో అదే అంశంలోనే బీసీవై పార్టీ తెలంగాణలో స్థాపించడం జరిగింది. దాంట్లో చక్రధర్ లాంటి వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నారు. చక్రధర్ వచ్చాడు, మిగతా వాళ్ళు కూడా వస్తారు. మొదటి బాణం స్థానిక సంస్థల ఎన్నికల్లో పడబోతుందంటారా? చక్రధర్ గౌడ్ మార్క్ కానీ, లేకపోతే స్థానిక సంస్థల ఫస్ట్ మీ సిద్దిపేట నుంచే స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు గెలిపించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా. ఒక మాట, ఇప్పట్లో జెడ్పీటీసీ స్థానిక సంస్థలు ఉండకపోవచ్చు. నేను అనుకుంటున్నా, నాకున్న నాలెడ్జ్లో సంక్రాంతికి వస్తాయి అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా జీవో తెచ్చినా వీళ్ళే అడ్డుకుంటారు. ఇదంతా పెద్ద డ్రామా, మీకు తెలియదే ఉంది. కానీ ప్రస్తుతం అయితే జరగవు. ఆంధ్రాలో సంక్రాంతికే ఉన్నాయి. గురువు అక్కడ పెడితే శిష్యుడు ఇక్కడ ఆంధ్రాని ఫాలో అయ్యి ఇక్కడ పెడతాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి లిక్కర్ ఏదైతే 3 లక్షల రూపాయలకి టెండర్లు పెంచారో దానివల్ల దాదాపుగా ఒక 4,000 కోట్ల రూపాయలు వస్తుంది. దాంట్లో సగము రైతులకి, ఏది మన రైతు బంధు లాగా ఒకటి ప్రొసీజర్ ఉంది కదా, దాంట్లో ఇస్తారు. కొంత రైతు వికాసం అనే ప్రోగ్రాంకి కొంత ఇచ్చి ఓట్లలోకి వెళ్దాం అనేది వీళ్ళ స్ట్రాటజీ అన్నట్టు అర్థమవుతుంది. బట్ జనం అంతా పిచ్చోళ్ళు కాదు. మేము వచ్చింది ఇప్పుడే, చక్రధర్ వచ్చింది ఇప్పుడే, అంతా ఎంటీ హ్యాండ్స్ తోటే ఉన్నాం. ఇప్పుడే జర జంబి చెట్టు మీదకి ఆయుధాలు తీయాల్సిన సమయం వచ్చింది. అవి జంబికే తీస్తాము, తీసి మేము చేసే కష్టం మేము చేస్తాం. కానీ బహుజనులం మేము ఓటేయాలి మావాడికనే సోయి ప్రజలకు ఉండాలి, కల్పించాలి. దాంట్లో మేము సఫలీకృతం అవుతాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సిద్దిపేటలోనే బోని కొడతా. సిద్దిపేటలో ఒక జెడ్పీటీసీ కొట్టి మీకు చూపిస్తాను. ఆ రోజు మీకు ఫోన్ కూడా చేస్తాను. అయితే ఇప్పుడు రైతుల సమస్యల మీద పోరాడతామని చెప్తున్నారు కదా. రైతుల సమస్య అంటే ఒక 6 నెలల తర్వాత మొదలు పెట్టబోతా ఉన్నారా? రేపు పొద్దుగాల సమస్య వస్తే రేపు పొద్దుగాలనే పోతారా? లేకపోతే ఏ విధంగానైనా ఇప్పుడు గంటల ఫోన్ చేసి రైతులు ఏమైనా సమస్య ఉందని అంటే ఇప్పుడు బీసీవై పార్టీ ఇప్పుడు పోయి పనిచేసే కార్యక్రమాలు ఏమైనా తీసుకుంటారా? అసలు సడన్ ఫోన్ కాల్స్లో రైతులకు సపోర్ట్ చేసే సిస్టమ్గా చూడన్నా. ఈ దొంగ పాస్టర్లు ఈ మధ్య టచ్ అంటున్నారు చూడండి. అట్లా నేను టచ్ అని అనలేను, ఎందుకంటే నా దగ్గర పవర్స్ లేవు. నా దగ్గర ఉన్నది ఒకటే, వాళ్ళ సమస్య తెలుసుకునే ముందు అసలు ఆ ప్రాంతాల మీద అవగాహన రావాలి. అక్కడ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, ప్రస్తుతము కాంగ్రెస్లో ఎన్ని జరిగినాయి, వాటికి కారణాలు వెతకాలి.
అసలు ఏ ప్రాతిపదికన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనే దానిపైన కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం. రైతు ఆత్మహత్యల వల్ల రైతు కుటుంబాలు రోడ్ల మీద సహాయం అంటే ఎప్పుడూ డబ్బే కాదన్న, మనోధైర్యం. నేను జస్ట్ 2 విషయాలు చెప్తాను మీకు. ఆర్థిక పరంగా అయినా చక్రధర్ ఎప్పుడైనా సహాయం చేసిండు, మనోధైర్యాన్ని ఇవ్వడం కూడా సహాయం చేసిండు. కొంచెం సమయం తీసుకుంటాం అధ్యయనం చేయడానికైనా, అర్థం చేసుకోవడానికైనా, నివేదికలు తెప్పించుకోవడం. ఇప్పుడు ప్రభుత్వం మాకు సహకరించదు. ఆర్టీఏ వ్యవస్థ ఎక్కడుంది? తెలంగాణలో లేదు, చెల్లా చెదరైపోయింది. ఆ వ్యవస్థ నుంచి కొంత కష్టపడైనా ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని అసలు ఏ సమస్య మీద పోరాడితే రైతాంగం బాగుపడుతుంది అనే దానిపైన క్షుణ్ణంగా ఒక చర్చ చేసి ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం త్వరలో. అంటే ఇప్పుడు RRR అలైన్మెంట్ సంబంధించినటువంటి రైతుల ఇష్యూ ఉన్నది. అంటే అలైన్మెంట్ మార్చిరని, మాకు ఇది వద్దని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి గారే బహిరంగంగా చెప్తా ఉన్నారు, ఈ అలైన్మెంట్ మార్చాలా, రోడ్ ఎక్కుతామని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి. ఆ విధంగా RRR అలైన్మెంట్ కోసం చక్రధర్ గౌడ్ ఏమైనా మాట్లాడతాడు? ఒకటి అలాంటి అవసరం వచ్చినప్పుడు రాజగోపాల్ అన్నతో ఒకసారి మేము కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది, అసలు దానికి పరిష్కారం ఏంది, అయితే రైతుల దగ్గర తీసుకున్న భూములకు కరెక్ట్గా కాంపన్సేషన్ ఇస్తున్నారా, మరి రాజగోపాల్ రెడ్డి గారు ఏ అంశంలో అలాంటి వ్యాఖ్యలు చేశారు, దాంట్లో బీసీవైపీ పాత్ర ఏంది అనేది ఒకసారి చూసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడే కదా మేము వచ్చింది, ఒకసారి రాష్ట్రంలో పరిస్థితులన్నీ క్షుణ్ణంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇటు నిరుద్యోగులు కానీ, ఇటు రైతులు కానీ, ఇక బీసీ వాదం పైన కానీ అన్ని కోణాల్లో. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే యూరియా సమస్య మీరు చూస్తున్నదే, పోలీసు వాళ్ళు కూడా మేనేజ్ చేయలేక ఒక ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి రైతులను కొట్టే పరిస్థితి ఉంది. ఇలాంటి ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఏ అంశాల మీద అయితే మనం మాట్లాడాలనుకుంటామో వాటిపైన స్పందిస్తాం, అవసరమైతే జనంలోకి వెళ్తాం. ఇక దీర్ఘకాలికంగా ఉన్న కొన్ని సమస్యలపైన మాత్రం మంచి అధ్యయనం చేసి నిపుణులు ఎవరైతే ఉంటారో మంచి ఇంటెలెక్చువల్స్, రిటైర్డ్ జడ్జిలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని బట్టి మేము పోరాటం చేస్తాం. ఫైనల్గా ఒక విషయం అన్న, అన్ని పార్టీలకు ఒక శాటిలైట్ మీడియా ఉన్నది అని చెప్పేసి అందరు కొంత అంటే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ మీద, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద మాట్లాడతారు. ఆ శాటిలైట్ ఛానల్ వాళ్ళు యూట్యూబ్ల మీద పడుతున్నారు ఈ మధ్య కాలంలో. అది అంటే యూట్యూబర్లు అదేదని చక్రధర్ గౌడ్ కూడా ఇదే బీసీఐ పార్టీ ఆఫీస్లో ఛానల్ ఓపెన్ చేసే అవకాశాలు ఉంటే అంత సీన్ లేదు. నాకేం తక్కువ అంటే ఇప్పుడు మీ ఛానల్ ఉంది, చక్రధర్ ఏంది కథ అని అడగనీకి వచ్చారు. ఇట్లా అడిగే ఛానల్ అన్నీ నా ఛానల్లే, అది ఎవరైనా కానీ ప్రశ్నించవచ్చు. మేము ఎవరికి ఫండింగ్ చేయం, మమ్మల్ని ఎవరు ఫండింగ్ అడగరు. కాదంటే మేము ప్రభుత్వం నుంచి ఒకటి కోరుతున్నాం, యూట్యూబ్ ఛానళ్ళ పైన పడి. ఇప్పుడు కేసీఆర్ని గద్దె దింపిందే యూట్యూబ్లు, ఎక్కడ కూడా శాటిలైట్ కాదండి. ఉన్న విషయం చెప్తా, రేపు ఆయన్ని దింపినోడు నన్ను దింపడా అనే భయం రేవంత్ రెడ్డి గారికి పట్టుకొని ఈ మధ్య పిచ్చి మాటలు మాట్లాడుతుండే. స్థాయికి తగ్గ మాటలు కాదు. ఎవడో వచ్చి ముందడ కూర్చుంటాడు, వాళ్ళంతా కష్టపడితేనే నువ్వు సీఎం సీట్లో కూర్చున్నావు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే అన్న, ఆయన మాట్లాడి ముందరొచ్చి కాలు మీద కలుసుకొని అసలు యూట్యూబర్లకు ప్రభుత్వం మీటింగ్లకు సంబంధించినటువంటి ఇన్విటేషనే ఉండదు. ఆ రోజు తిట్టింది శాటిలైట్ వాళ్ళనే క్లియర్గా, నేను క్లియర్గా చెప్పిన. ఎందుకంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని శాటిలైట్ వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇప్పుడు అంటే మీకు ఏం పార్టీ పెట్టే మన ఛానల్ పెట్టే ఉద్దేశం కానీ ఏదైతే లేదు 100%. మాకు ఛానల్ ఇప్పుడు ఉన్న ఛానల్ అన్నీ ఇప్పుడు ఒక బయట చేస్తే అన్ని ఛానళ్ళకు పంపిస్తాం. వాళ్ళ సమయం ఉంటే లేకపోతే దాని ఆవశ్యకతను బట్టి వాళ్ళు వేయాలనా లేదా అనేది డిసైడ్ అవుతారు. మనకు మాత్రం ఛానల్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అది చాలా చండాలమైన సంస్కృతి. ఒకప్పుడు లేదండి, దూరదర్శన్లో మనం చూసినాం నిజంగా వార్త అంటే వార్త ఎలా వచ్చేదో, ఇవాళ అట్లా లేదు, మొత్తం జోగడానికి పోయినాయి. అండ్ ఇంకొకటి యూట్యూబ్లు మనం అది చేయడం కాదు, ఈ మధ్య ఒక 10 సిండికేట్ మెంటే, బీఆర్ఎస్కి ఒక 15 ఉన్నాయంట, అట్లే కాంగ్రెస్కి ఒక 15 ఉన్నాయి. ఎవరికి కూడా పంచుకొని ఈ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇలా చిత్రగుప్త లాంటి వాళ్ళు ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్ అంటారు. కొంత క్రెడిబిలిటీ ఉన్న ఛానళ్ళు కొన్ని ఉన్నాయి, వాళ్ళని ప్రజలు ఆదరిస్తారు. రేపు చక్రధర్ తప్పు చేస్తే చక్రధర్ని చిత్రగుప్తుడు లెక్కలు పెడతాడు 100%. దాంట్లో నాకు కూడా తెలుసు, ఒళ్ళు దగ్గర పెట్టుకునే పని చేస్తాం మేము కూడా. ఏ రోజు కూడా మీకు చిక్కమని నేను మాటిస్తాను. అయితే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి చక్రధర్ గౌడ్ గారితో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, బీసీవై పార్టీ ప్రజల్లోకి పోతాం, రైతన్న సమస్యల మీద, నిరుద్యోగుల మీద, ప్రతి ఒక్క విషయం మీద మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే మేము ఖాళీ చేతులతో ఉన్నాం, ఆయుధాలను తయారు చేసే సమయం వస్తుంది. జమ్మి చెట్టు మీదకి వెళ్ళి ఆయుధాలు తీసి తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా నేను ఉన్నా. నాతో పాటు రైతన్నలు కూడా వస్తారు, యువజనులు కూడా ముందుకు కదులుతారని చెప్పేసి చిత్రగుప్తో మాట ముచ్చట్లు క్లియర్గా చెప్పినటువంటి విషయం. కెమెరామ్యాన్ హరితో ఉదయ్ కిరణ్, హైదరాబాద్.